అందిస్తోంది MBBS ప్లస్ PG డిగ్రీ అబ్రాడ్ ఆప్షన్స్ విత్ లో కాస్ట్ ఫీస్. చేవెళ్ల నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు గత 5 సంవత్సరాలుగా. చేవెళ్ల నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేశారు? పెద్ద ఇండస్ట్రీ వెల్స్పన్ టెక్స్టైల్ పార్క్ కానీ, కుందన్ కానీ, కటేరా కానీ, అమెజాన్ లాంటి ఇండస్ట్రీలు రావడంతో పాటు సీతారాంపూర్లో మళ్ళీ ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్సులు తయారయ్యే యూనిట్ కూడా రావడం జరిగింది. తెలంగాణలో ప్రతి మారుమూల ప్రాంతం మీద పూర్తి అవగాహన కలిగిన నాయకుడు మా ముఖ్యమంత్రి గారు. కాస్ట్లీయెస్ట్ ఏరియా, దీనికి మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు అంటే కాస్ట్లీయెస్ట్ ఎమ్మెల్యే అనుకోవచ్చా? ఏమనుకోవచ్చు? కాన్స్టెన్సీ కాస్ట్లీ కానీ ఎమ్మెల్యే పూరెస్ట్ ఎమ్మెల్యే. కాళ యాదయ్య గారు అంటే బీకామ్ గోయింగ్ పర్సన్ అంటారు. అంటే ఎవరి దగ్గర కాంట్రవర్సీలకు వెళ్ళరు, వివాదాలకు వెళ్ళరు. దీని వెనుక కారణం ఏంటంటారు? అసలు నేను గ్రాస్ రూట్ లెవెల్గా వచ్చిన, మీకే రాలేదు. బీఆర్ఎస్ అనేది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ జాతీయ స్థాయిలో పెట్టారు. ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనుకుంటున్నారు? ఇప్పటి వరకు అన్ని ప్రభుత్వాలను చూసారు, కాంగ్రెస్ బీజేపీని చూసారు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితి లోపల నెక్స్ట్ ఎమ్మెల్యే తర్వాత మళ్ళీ మంత్రి పదవి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఏమో ఎమ్మెల్యే ఉంటుందా? ఇదే కంటిన్యూ మంత్రి అయితే ప్రజలకు దూరం అవుతుంది, ఎమ్మెల్యే ఉంటే సంతోషం ఉండదు ప్రజలకు దగ్గర. ప్రజల్లో. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. ఈసారి కూడా చేవెళ్ల గడ్డ మీద ఎగరేసేది బీఆర్ఎస్ జెండాని అంటున్నారు కాళ యాదయ్య గారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు, వారితో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? బాగుంది. సో చేవెళ్ల నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు గత 5 సంవత్సరాలుగా. మరి నెక్స్ట్ మళ్ళీ మీకు కూడా సీట్ వచ్చింది, టికెట్ వచ్చింది. నెక్స్ట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలవడానికి రెడీగా ఉన్నారు. సో ఇదివరకు మీరు చేవెళ్ల నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేశారు? అభివృద్ధి పథంలో చేవెళ్ల నియోజకవర్గం ఏ విధంగా ఉంది? చాలా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. 2014 కంటే ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, పేద ప్రజల సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ లేని విధంగా ఇవాళ భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉంటే ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇలా తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాల్లో కూడా ముందు వరుసలో ఉన్నటువంటి సందర్భం తెలంగాణ రాష్ట్రం. అభివృద్ధి పథం మాట్లాడుకుంటే కనుక ఇక్కడ ఎన్నో రకాల ప్రపంచంలోనే మొదటి కంపెనీలు కూడా ఇక్కడ కొలువయ్యి ఉన్నాయి. అంటే ఇక్కడ ఉన్నటువంటి చేవెళ్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు కానీ, యువతకు కానీ ఎలాంటి అవకాశాలు కల్పిస్తున్నారు? అంటే దానికోసం ఎలాంటి కృషి చేశారు సార్? ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలలో అవకాశం వాళ్ళకు అర్హత ఉన్న ప్రతి ఒక్కరిని కూడా తీసుకొని ఉపాధి కల్పిస్తున్నటువంటి సందర్భం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ అయిన తర్వాత మరి ఐటీ మంత్రి కేటీ రామారావు గారు మరి సారథ్యం లోపల షాబాద్ మండలంలో చందనవల్లి, మార్చన్పల్లి, హైదరాబాద్ మధ్యలో చాలా పరిశ్రమలు రావడం జరిగింది. మరి పెద్ద ఇండస్ట్రీ వెల్స్పన్ టెక్స్టైల్ పార్క్ కానీ, కుందన్ కానీ, కటేరా కానీ, అమెజాన్ లాంటి ఇండస్ట్రీలు రావడంతో పాటు దాంతోపాటు ఇంకా ప్రపంచంలో ఉన్నటువంటి చాలా కంపెనీలు ఇక్కడ షాబాద్ ఏరియాలో రావడం నిజంగా మా చేవెళ్ల నియోజకవర్గ ప్రజలు, ముఖ్యంగా షాబాద్ మండల ప్రజలు అదృష్టవంతులు. అంతేకాకుండా ఈ పక్కన సీతారాంపూర్లో మళ్ళీ ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్సులు తయారయ్యే యూనిట్ కూడా రావడం జరిగింది, పనులు కూడా జరుగుతున్నాయి. అంతేకాకుండా శంకర్పల్లి మండలం కొండకల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కూడా రావడం జరిగింది. నవాపేట మండలం ఆర్కతాల్లో మరి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కూడా రావడం జరిగింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే మరి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అభివృద్ధికి మరి అన్ని రంగాల్లో కూడా చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున డెవలప్మెంట్ అవుతుంది. మరి గతంలో ఈ ప్రాంతాన్ని విస్మరించారు, ఒక ఇండస్ట్రీ లేకుండే. ఇలా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తూ ఇలా గతం లోపల కంపెనీలకు హాలిడేలు ఇస్తుంది, పవర్ ఇవ్వక హాలిడేలు ఇస్తుంది. ఇలా 24 గంటలు నాణ్యమైన కరెంట్ ఇచ్చుకుంటూ ఇండస్ట్రీలు రావడానికి నిజంగా మా ముఖ్యమంత్రి గారు ప్రధాన కారణం. ఇలా పెద్ద ఎత్తున ఒక దృఢ సంకల్పంతో తెలంగాణ అంతా విస్తరించాలన్న సంకల్పంతో ఇవాళ ఒక ప్రాంతమే కాదు
మొత్తం యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 10 జిల్లాల్లో ఇలా 32 జిల్లాలు ఏర్పాటు చేసి అన్ని జిల్లాల్లో కూడా ఇండస్ట్రీ పరంగా కానీ ఐటీ పరంగా కానీ ఎక్కడికక్కడ అన్ని జిల్లాల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఫైన్. ఎన్నికలకు ముందు మీరు ఇచ్చినటువంటి ప్రధాన హామీలు అవ్వచ్చు, ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, ప్రజల ముందు మీరు ఎంతవరకు ఉంచగలిగారు? ప్రజలు ఈ విషయం పట్ల ఎలాంటి తృప్తిని వ్యక్తం చేస్తున్నారు? చాలా మటుకు అయిపోయింది. ప్రధాన సమస్య ఇది 84 గ్రామాలకు గుదిబండ లాంటి సమస్య ఉంటే 311 జీవో మెయిన్ అదే ఉంది ఈ ప్రాంతంలో. ఆ 311 జీవో ఎత్తేయడంతో ఇక్కడ రైతులు కానీ ప్రజలు కానీ చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఉన్న అరెకరా 1 ఎకరా 2 ఎకరాలు ఉన్న రైతులు వాళ్ళకి అమ్ముకోవడానికి కూడా వెసులుబాటు లేకుండా, ఒకవేళ ఇల్లు కట్టుకుందామంటే కూడా అనుమతులు ఇవ్వకుండా, అలాంటిది ఇలా 311 జీవో రద్దయిన తర్వాత మరి వాళ్ళందరూ కూడా సంతోషంగా ఇల్లు కట్టుకుంటారు. కొడుకు పెళ్ళికో బిడ్డ పెళ్ళికో భూమి అమ్ముకొని కూడా వాళ్ళు సంతోషంగా ఉన్నారు. అంటే ముఖ్యంగా మీరు అన్నట్టుగా ఈ 311 జీవో ఎప్పుడైతే రద్దు చేశారో దీనివల్ల ఎలాంటి డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? రాబోయే రోజుల్లో చాలా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ అవుతుంది ప్రజల్లో. అంటే అవకాశాలు ఎలాంటి అవకాశాలు కలిగిస్తాయి? ఇప్పుడు ముఖ్యంగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ 2 జంట జలాశయాలు. ఈ 2 జంట జలాశయాలకు పర్యావరణం దెబ్బతినకుండా పర్యావరణాన్ని కాపాడుకుంటూ మరి మా ముఖ్యమంత్రి గారు, మా ఐటీ శాఖ మంత్రులు, మరి మా జిల్లా మంత్రి వాళ్ళు, జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరి సహకారంతో ఈ రంగారెడ్డి జిల్లాను పెద్ద ఎత్తున అభివృద్ధి పదంలో తీసుకుపోతున్నారు. ఇవాళ హైదరాబాద్కు అత్యంత సమీపంలో ఉన్నటువంటి చేవెళ్ళ నియోజకవర్గానికి పెద్ద ఎత్తున డెవలప్మెంట్ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ మాది చేవెళ్ళ నియోజకవర్గం ఒక విచిత్రం. ఈ కాన్స్టిట్యున్సీ పూర్తిగా ఈసీ మూసీ నదుల క్యాచ్మెంట్ ఏరియా వల్ల హైదరాబాద్కు అత్యంత సమీపంలో ఉన్నప్పటికీ కూడా మరి ఈ నదుల వల్ల రవాణా సౌకర్యం లేక కొద్దిగా దూరం అవుతున్నటువంటి సందర్భం లోపల మా ముఖ్యమంత్రి గారు తెలంగాణలో ప్రతి మారుమూల ప్రాంతం మీద పూర్తి అవగాహన కలిగిన నాయకుడు మా ముఖ్యమంత్రి గారు. ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో ఏ సమస్యలున్నాయి, ఏ విధంగా పరిష్కరించాలన్న సంకల్పంతో ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న మా నాయకుడు మా ముఖ్యమంత్రి గారు ఇవాళ ఈసీ మీద మూసీ మీద ఇప్పటికీ 10 బ్రిడ్జిలు శాంక్షన్ చేయడం జరిగింది. 4 బ్రిడ్జిలు కంప్లీట్ అయిపోయినాయి. ఇలా అందరికీ మాకు అన్ని గ్రామాలకు అన్ని మండలాలకు లింక్ ఏర్పాటు చేసి హైదరాబాద్కు అత్యంత సమీపంలో ఉన్నటువంటి ఈ నియోజకవర్గాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి పదంలో తీసుకుపోతున్న సందర్భం. అంటే చేవెళ్ళ నియోజకవర్గం అంటే కాస్ట్లీయెస్ట్ ఏరియా, అంటే దీనికి ఒక చరిత్ర ఉంది అని అంటారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఇక్కడి నుంచే పాదయాత్ర ప్రారంభించి ఆయన ముఖ్యమంత్రి అయ్యారనే విషయం తెలిసిందే కదా. కాస్ట్లీయెస్ట్ ఏరియా, దీనికి మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు అంటే కాస్ట్లీయెస్ట్ ఎమ్మెల్యే అనుకోవచ్చా, ఏమనుకోవచ్చు? కాస్ట్లెస్ ఎమ్మెల్యే కాదు, కాన్స్టిట్యున్సీ కాస్ట్లీ, కానీ ఎమ్మెల్యే పూరెస్ట్ ఎమ్మెల్యే. దానికి ఎవరిని అడిగినా చెప్తారు, మీరు కూడా తెలుసుకోవచ్చు, మైక్రో సర్వే చేసి తెలుసుకోవచ్చు. దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. ఇలా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్ సేఫ్ అని చెప్పేసి చేవెళ్ళ ఏరియాలో ఎక్కువ మందికి ఉమ్మడి చేవెళ్ళ కాన్స్టిట్యున్సీలో ఒకప్పటి శంషాబాద్, రాజేంద్ర నగర్, చేవెళ్ళ, శంకరపల్లి, మొయినాబాద్ ఇవన్నీ కలిసి ఒక కాన్స్టిట్యున్సీ ఉండే. కాబట్టి ఇప్పుడు రాజేంద్ర నగర్, చేవెళ్ళ బాగా కాస్ట్లీ ఉంది. ఇక్కడ అందరికీ కూడా సేఫ్ అని చెప్పేసి ఈ ప్రాంతంలోనే ఎక్కువ ఫామ్ హౌస్లు తీసుకొని, ల్యాండ్ తీసుకొని, వాళ్ళ చిన్న భూమి తీసుకొని ఇల్లు కట్టుకొని ఫామ్ హౌస్ చేసుకొని ఇవాళ చాలామంది నా దగ్గర భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నారో అన్ని రాష్ట్రాల ప్రజలు నా కాన్స్టిట్యున్సీలో ఉన్నారు. సార్, ఇప్పుడు మీరు నార్మల్గా కాళీ యాదయ్య గారు అంటే బీకామ్ గోయింగ్ పర్సన్ అంటారు. అంటే ఎవరి దగ్గర కాంట్రవర్సీలకు వెళ్ళరు, వివాదాలకు వెళ్ళరు. అంటే ఎందుకని మీరు అంటే వివాదంలో చిక్కుకోవడం ఇష్టం లేదా? మీరు ఇలా మెయింటైన్ చేస్తూ వస్తున్నారు కదా, దీని వెనుక కారణం ఏంటంటారు? అసలు నేను గ్రాస్ రూట్ లెవెల్కి వచ్చిన, మీకెళ్ళి రాలేదు. ఎవరి కష్టాలు ఎవరి బాధలు తెలుసు కాబట్టి ఎవరికి ఇబ్బంది కలిగించొద్దు అనే ఉద్దేశంతో పనిచేస్తాను. సార్, అక్కడక్కడ ప్రజల్లో కానీ ప్రాంతాల్లో కానీ రోడ్ల విషయాల్లో కానీ చూసుకుంటే ప్రధానంగా రోడ్ల సమస్య కొంత ఉంది అని మాటలు వినిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం ఏంటంటారు? ఇప్పుడు అన్నీ ఒకసారి చేయలేము, అయినప్పటికీ కూడా
ముఖ్యమంత్రి గారు ఇన్ని డీటెయిల్గా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు, పేద ప్రజల సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు రెండు కూడా సమాంతరంగా తీసుకుపోతున్నారు. ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా కాలే. ఇలా పేదలకు ఇచ్చేటి ఆసరా పింఛను గతంలో 200 పింఛన్ ఇస్తే ఎంత సంబరపడ్డారు. ఇలా 200 కాదు, 1000 రూపాయలు రాష్ట్రం వచ్చినాక 1000 రూపాయలు. తర్వాత ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజల మనోభావాలు కష్టసుఖాలు తెలిసిన ముఖ్యమంత్రి గారు ఇవి సరిపోవు అని చెప్పేసి వాళ్ళకు ఆర్థికంగా ఒక ఆత్మస్థైర్యంతో బతకాలనే ఉద్దేశంతో వాళ్ళకు అందరికీ కూడా ఇవాళ 2016 రెండోసారి ముఖ్యమంత్రి అయినాక 2016 వికలాంగులకు 1500 నుంచి 3016, ఇప్పుడు మళ్ళా 4016 కూడా పెంచడం జరిగింది. ఈ ఒంటరి మహిళలు ఎవరు కూడా గుర్తించకపోయింది. ఇలా ఒంటరి మహిళలను గుర్తించి కూడా వాళ్ళకు కూడా 2016 రూపాయలు ఇచ్చినటువంటి నాయకుడు ముఖ్యమంత్రి. గీతా కార్మికులకు, నేత కార్మికులకు, బీడీ కార్మికులకు, బోధకాలను అందరికీ కూడా ఇవాళ ఏ విధంగా పూర్తిగా ఈ సంపద పెంచి పేదలకు పంచడమే మా ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. అందులో భాగంగా ఇక్కడ డెవలప్మెంట్ కూడా ఇక్కడ ఆగుతుందో, డెవలప్మెంట్ కూడా ఇక్కడ ఆగుతుంది. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు ఎప్పుడో నాగార్జున సాగర్ ప్రాజెక్టు కట్టింది. ఇంకా ఇప్పటికి కూడా ఎడమ కాలువ, కుడి కాలువ పనులను మరమ్మతులను చేస్తారు. ఇలా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టునే 3 సంవత్సరాలు పూర్తి చేసి ఇలా మొత్తం తెలంగాణ అందరి గోదావరిని ఉల్టా పరుగులు పెడుతున్నటువంటి మా నాయకుడు ముఖ్యమంత్రి గారు. అంతేకాకుండా ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కూడా దాదాపు 80% పనులు పూర్తయింది. ఇంకొక 20% పనులు అయిపోతే ఈ ప్రాంతం అంతా కూడా మరి అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు కానీ ఇక్కడ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, దాంతో మొత్తం యావత్ తెలంగాణ రాష్ట్రం ఎక్కడ ప్రతి మూలకు కూడా భూమికి నీళ్ళు అందించే కార్యక్రమం ముఖ్యమంత్రి గారు చేశారు. సార్, ఇప్పుడు మీ నియోజకవర్గాల్లో చూసుకుంటే మీకు ప్రత్యర్థులు కానీ ఎవరు పోటీ అనుకుంటున్నారు? గట్టి పోటీ ఎవరిస్తారు? టఫ్ ఫైట్ అంటే మీకు ఎవరికి తగోఫార్ ఉంటుంది అనుకుంటున్నారు? ఎట్లా చెప్పగలుగుతాం? బీజేపీయా, కాంగ్రెస్ అలా ఉంటుంది? మాకు ఇప్పుడైతే 2 పార్టీలు. మీరు ఒక్కళ్ళే అంటారా? సరే, ఇప్పుడు రాష్ట్రం విషయానికి వస్తే బీఆర్ఎస్ అనేది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ జాతీయ స్థాయిలో పెట్టారు. ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనుకుంటున్నారు? ఎందుకు సక్సెస్ కాదనుకుంటున్నాం? జాతీయ స్థాయిలో పెట్టడం అంటే తెలంగాణకి ఒక మారుతున్న పరిస్థితుల్లో 70 సంవత్సరాలు, 70 స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు అన్ని ప్రభుత్వాలను చూసారు, కాంగ్రెస్ని, బీజేపీని చూసారు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితి లోపల భారతదేశ నాయకత్వానికి మా ముఖ్యమంత్రి గారే దీటైన నాయకుడని ప్రజలు విశ్వసిస్తారు. అందులో ఎందుకు కాకూడదని ఆశ ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. కాబట్టి రేపు భవిష్యత్తులో ఇవన్నీ 65 ఏళ్ళ సంది వాళ్ళు పాలించిన 75 ఏళ్ళ సంది వాళ్ళు పాలించిన పాలన చూసిర్రు అన్ని పార్టీలే. కాబట్టి దానికి ధీటుగా మాకు ఇలా నీళ్లున్నాయి, బొగ్గుంది, అన్ని పుష్కలంగా భారతదేశంలో ఉన్నాయి కూడా వాళ్ళు సరైన విధంగా అమలు చేయడం లేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మా ముఖ్యమంత్రి గారు ఇవాళ ఇంటింటికి స్వచ్ఛమైన నీళ్లు అందించి 100 కిలోమీటర్లకి వెళ్ళి తీసుకొచ్చి ఇవాళ ప్రతి తెలంగాణలో ప్రతి ఆవాసానికి, ప్రతి మారుమూల గ్రామంలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీరు నల్ల ద్వారా అందిస్తున్న నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ విధంగా ఈ ఇండియన్లు పాలించిన పాలకులకు ఎందుకు ఆలోచన రాలేదని అడుగుతుంది. సార్, ఇప్పుడు బీజేపీ పార్టీ అంటున్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి అని, కాంగ్రెస్ పార్టీ అంటుంది బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అని. వాళ్ళు ఎన్నెన్నో అనుకుంటారు, ఎవరికి పడకపోతే వాళ్ళు ఏమేమో అనుకుంటారు. అవన్నీ దాని పడిపోతాయి కదా. మా ముఖ్యమంత్రి గారు ప్రజలకు సరైన పాలన అందిస్తున్నారో లేదా? తెలంగాణ రాష్ట్రం మొత్తం ఒక పకడ్బందీగా ప్రణాళికబద్ధంగా అన్ని రంగాల్లో కూడా సబర్ణ వర్గాలకు ఏదో రకంగా న్యాయం చేసి ఇక తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దిండు. కాబట్టి రేపు పొద్దున భారతదేశంలో కూడా ఎందుకు మనం పాల్గొన్నదని ఉంటుంది. కాబట్టి ఇవాళ ఈ ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తే మా ముఖ్యమంత్రి సరైన నాయకుడు భారతదేశానికి అని మేము అనుకుంటున్నాం. భారతదేశ స్థాయికి వెళ్ళారు కాబట్టి అంటే రాష్ట్ర స్థాయిలో ఎవరు ఉండే అవకాశం ఉందంటారు? మరి జాతీయ స్థాయికి వెళ్ళిపోతే అవన్నీ రాబోయే రోజుల్లో మీరే చూస్తారు. మీ అంతటా మీరు చెప్పారా సార్? ఓకే, ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి,
మరి ప్రధాన హామీలు ఏమి ఇస్తారు ప్రజలకు? కానీ మీకు ఓటేయాలనుకుంటే ప్రజలకు మీరు ఏం చెప్తారు? ప్రజలకు అవసరమయ్యేటి, ప్రజలకు అత్యవసరంగా ఏమేమి ఉన్నాయి, దాదాపు అన్ని సమస్యలు పూర్తి చేస్తున్నాం. మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు ప్రజల కోసం నిరంతరం కష్టపడి పనిచేసే నాయకుడు మా ముఖ్యమంత్రి గారు. కాబట్టి ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయో మా ముఖ్యమంత్రి గారికి తెలుసు. సరైన సమయంలో సరైన విధంగా స్పందిస్తారు. నెక్స్ట్ ఎమ్మెల్యే తర్వాత మళ్ళీ మంత్రి పదవి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఏమవుతుంది, ఎమ్మెల్యే ఉంటే చాలు. ఇదే కంటిన్యూ అవ్వకుండా మంత్రి అయితే ప్రజలకు దూరం అవుతుంది. ఎమ్మెల్యే ఉంటే సంతోషం ఉంటుంది, ప్రజలకు దగ్గర ప్రజల్లో ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా, చేవెళ్ళ నియోజకవర్గపు ఎమ్మెల్యే కాళ యాదయ్య గారు మనతో మాట్లాడారు. ఆయన ఒపీనియన్ ఆయన వ్యక్తం చేశారు. నెక్స్ట్ రాబోయే రోజుల్లో రాష్ట్రంలో కూడా ప్రభుత్వం మరింతగా దూసుకుపోతుంది. అలాగే నేను కూడా ఈ చేవెళ్ళ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఖచ్చితంగా గెలుస్తాను, ప్రజల్లో ఉన్నటువంటి ఇబ్బందులు తీరుస్తాను అని అంటున్నారు. థ్యాంక్ యూ. రైట్, ఇక చేవెళ్ళ నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ పాలన ఏ విధంగా ఉంది అంటే ఎమ్మెల్యే గురించి ఇక్కడ ఏమనుకుంటున్నారు, ఇక్కడ పార్టీ కార్యకర్తలు కొంతమంది ఉన్నారు, అలాగే చేవెళ్ళ నియోజకవర్గానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ ఉన్నారు మనతో. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఎలా ఉంది ఇక్కడ పాలన అంతా, ఎలా ఉంది చేవెళ్ళ నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు ఎమ్మెల్యే గురించి? ఎమ్మెల్యే గురించి చాలా సంతోషంగా ఉంది మేడం. ఎందుకంటే ఎక్కడ ప్రజల్లో ఉంటాడు, ఎప్పుడు మార్నింగ్ ఎక్కడ లేచిన ఏ ఊళ్ళో ఉంటాడు, ఏ మండలంలో ఒక మండలంలో ఎవరితో ఎవరు అటాచ్మెంట్తో ఉంటాడు. ఆయన మీద ఉన్న అభిప్రాయం చాలా మంచిగా ఉంది అందరికి కూడా. కేసీఆర్ ప్రభుత్వం మీద కూడా, అలాగే ఎమ్మెల్యే యాదన్న మీద కూడా, ఇద్దరి మీద మంచి అభిప్రాయంతో ఉన్నారు ప్రజలు ఇక్కడ. అభివృద్ధి విషయంలో ఏ విధంగా ఉంది? అభివృద్ధి అంటే చేవెళ్ళలో ఉన్నంత అభివృద్ధి ఇక్కడ జరగలే. ఈరోజు చేవెళ్ళలో మా ఎమ్మెల్యే గారు కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి పలు అభివృద్ధి ఎక్కడ లేని విధంగా, అంటే బ్రిడ్జిలు కానీ, రోడ్లు కానీ, మన సీసీ రోడ్లు కానీ చాలా తీసుకొచ్చిండు. చేవెళ్ళ కాన్స్టిట్యున్సీ మా రంగారెడ్డి జిల్లాలోనే ఆదర్శంగా ఉంది ఈరోజు. ఎందుకంటే ఎక్కడ చూడు అభివృద్ధి పనులను ఉంటాం, ఎక్కడ చూడు మా ఎమ్మెల్యే గారు నిద్రపడిగా పొద్దున్న లేసే అభివృద్ధి విషయంలో కానీ, మళ్ళీ వేరే సమస్యల విషయంలో కానీ ఎప్పుడు తెలుసుకోవడానికి ముందుంటాడు. మా ఎమ్మెల్యే గారే ముందుంటారు మా రంగారెడ్డి జిల్లాలో కూడా. నెక్స్ట్ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి, మరి బీఆర్ఎస్ పార్టీకి ఎంత ఛాన్సెస్ ఉన్నాయి యాదయ్య గారికి? 100% ఛాన్స్ ఉన్నాయి, 200% ఛాన్స్ ఉన్నాయి. ఎందుకంటే మా ఎమ్మెల్యే ఎప్పుడు ప్రజల మనిషి, పేదల మనిషి, అందరికి కలుపుకొని వెళ్ళే మనిషి కనుక 100% 200% అని కూడా చెప్తాం మేము. ఖచ్చితంగా మా ప్రభుత్వం వస్తుంది, అందులో మా ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా గెలుస్తారు. ఇప్పుడు ఇక్కడ ప్రస్తుతం థ్యాంక్ యూ అండి. శంకర్పల్లి జెడ్పీటీసీ మనతో ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే. సార్ మీ గ్రామంలో అభివృద్ధి ప్రతం ఎలా ఉంది అంటే ఫండ్స్ అన్నీ అందుతున్నాయా కరెక్ట్ టైంకి? అక్కడ ప్రజలు ఏమంటున్నారు? మా గ్రామంలో ఉన్న జనాలంతా, మా శంకర్పేట మండలం మహాలింగపురం గ్రామం, అక్కడ ఉన్న జనాలంతా సుస్థిరంగా యథార్థంగా ఉన్నారు. వాళ్ళకి ఏ లోటు లేకుండా కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, నిన్న మనం వచ్చిన పంటల ఇది రుణం మాఫీ కానీ, రుణం మాఫీతోటి రైతులు చాలా హ్యాపీగా ఉన్నారు. సరే, ఎందుకంటే ఏ పార్టీ ఉన్నా ఎక్కడున్నా మేము కేసీఆర్ అంటే నడుస్తామనే ధైర్యానికి రైతులకు వచ్చేసింది. కాబట్టి ఈసారి భారీ మెజార్టీతోటి యాదన్న పోయినసారి 33,000 మెజార్టీతో గెలిచింది, కానీ ఈసారి 50,000 మెజార్టీ దాటే అవకాశం ఉన్నది. ఎందుకంటే ఇలాంటి ఎమ్మెల్యే దొరకము చేవెళ్ళ ప్రజలకు అదృష్టం. ఎందుకంటే మామూలు ఒక సర్పంచ్ ఎంపీటీస్ అయినా కూడా రాజకీయం రాగానే ఏమనుకుంటారు, హైదరాబాద్ పోయి అక్కడ మోగిలను, హైదరాబాద్ పోయిన వాళ్ళను ఆరమేసాము, కానీ ఎన్నో పోయి ఒక విల్లాలు ఉండాలి, అపార్ట్మెంట్లు ఉండాలి, మంచిగా ఈడు ఎందుకు అని చెప్పి ఆ ధైర్యానికి వచ్చేస్తారు, ఆ స్టేజ్కి వస్తారు. కానీ మా ఎమ్మెల్యే అలాంటి కాదు. 119 మంది ఎమ్మెల్యేల పుట్టిన ఊరు ఒక చిన్న సించలపేట గ్రామంలో పుట్టిండు. అదే సించలపేట గ్రామం నుంచే పాలన అందిస్తున్న నాయకుడు ఎవరంటే కాళ యాదయ్య అనే చెప్తారు. 119 మంది ఎమ్మెల్యే కాళ యాదయ్యనే ఒక మారుమూల గ్రామంలో పుట్టి వాళ్ళ తల్లి గరీబ్ పరిస్థితికి వెళ్ళి ఎదిగి ఈ స్టేజ్కి వచ్చిన నాయకుడు ఎవరంటే మా ఎమ్మెల్యే చేవెళ్ళ ఎమ్మెల్యే అని ఎక్కడైనా కూడా గర్వంగా చెప్పుకునే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు కానీ, నాయకులు కానీ ఎవరైనా ఏదైతే చూపించారని ఈయనకే ఆ మెజార్టీ ఆ ఓపిక, ఆ మెజార్టీ తగ్గుతుంది. ఎందుకంటే గ్రామం నాగపేట మండలికి పోతుంది. అటు బ్రిడ్జి లేకుండే 20 ఏళ్ళ సంది, 30 ఏళ్ళ సంది పాలకులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, సీఎంలు ఉన్నారు, ముఖ్యమంత్రులు ఉన్నారు, ప్రధానమంత్రులు ఉన్నారు. కానీ ఆ ఊరికి ఎంత మారుమూల గ్రామం అంటే ఇంత మారుమూల గ్రామం. ఈ టైంలో ఈ వర్షానికి పోతే చెప్పులు ఇడిచి చేతిలో పట్టుకొని పోయే కాలము. కానీ గల్లీ గల్లీన సీసీ రోడ్లు,
గల్లిన సీసీ రోడ్డు, డ్రైనేజీలు ఎంత అంటే హైదరాబాద్లో గ్రేటర్ కంప్లీట్ ఎట్లుందో ఇలా సించరిపేట గ్రామం అట్లా తయారు చేసి దానికి 40 లక్షల ఫండ్ పెట్టి మూసి మీద వంతెన కట్టిండు. వంతెన కడితే ఇలా గ్రామ ప్రజలు గిట ఏకాభిప్రాయంగా వన్ సైడ్గా ఆ ఊరు మొత్తం ఆయన వెనుక నడుస్తున్నారు. కాబట్టి అసుంటి మూసి మీద ఇంకా 4 బ్రిడ్జీలు, ఒకటి గోపులారం, చిన్నమంగళారం, ఒకటి టంగటూరు, ఒకటి ఇక్కడ చించరిపేటది, ఇంకా ఇక్కడ ఎన్నో పథకాలు, ఎన్నో పెద్ద పెద్ద పనులు. ఈసీ మీద గిట్ట ఇంకా 2 బ్రిడ్జీలు ఇక్కడ గిట్ట వర్క్ నడుస్తున్నది. ఇంతకుముందు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక్క బ్రిడ్జి కట్టలేరు, ఒక్క వాగు మీద ఒక వంతెన మీద ఎడ్ల బండ్ల కాడికి వెళ్ళి మనుషుల కాడికి వెళ్ళి కొట్టుకుపోయిన దినాలున్నాయి వాగుల పడి. కానీ ఈయన వచ్చినాకనే ఈ కార్యక్రమాలు జరిగినాయి. ఆ కార్యక్రమాలు చేసి కార్యం దేవుడు అనేది ఈయనకే కల్పించింది కనుక ఈయన భారీ మెజారిటీతోటి, తక్కువ మెజారిటీ కాదు, ఈసారి భారీ మెజారిటీతోటి ఆయన గెలుస్తాడని మేము చెవుల ప్రజలు అందరం ఆయనకు హామీ ఇస్తున్నాము. సంక్షేమ పథకాలు కానీ ఇవన్నీ ఏ విధంగా అందుతున్నాయి సార్? సంక్షేమ పథకాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక, ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు దళారీల వ్యవస్థ, ఒక పెన్షన్ చేయాలంటే 2 నెలల 3 నెలల పెన్షన్ మనకి ఇవ్వాల్సింది, ఇస్తేనే వాడు పెన్షని ఆ నాయకుడు పెన్షన్ చేపిస్తుండే. ఇంతకుముందు పాలన ఎట్లుందంటే ఒక ట్రాన్స్ఫారం కాలిపోయిందంటే రైతుల దగ్గర 500-1000 రూపాయలు వసూలు చేసి 4000 లీడర్ జేబులకు 4000 కరెంట్ ఆఫీసర్లు లంచాలు. ఇలా ట్రాన్స్ఫారం కాలు లేదు, పెంచిని డైరెక్ట్ గవర్నమెంట్ కాంగ్రెస్ వాళ్ళకైనా సరే బీజేపీ వాళ్ళకైనా సరే, ఇలా కాంగ్రెస్ వాళ్ళ తల్లుల గిట పెన్షన్ వస్తుంది, బీజేపీ వాళ్ళ తల్లుల గిట పెన్షన్ వస్తుంది. విధంగా వృద్ధా పెన్షన్లు వాళ్ళ ఇంట్లో ఎవరున్నా పెన్షన్ ఇస్తున్నాం, మేమే ఇస్తున్నాం. వీళ్ళ ఇంట్లో బీజేపీ వాళ్ళ ఇంట్లో ఉన్నా మేమే ఇస్తున్నాం. కానీ వాళ్ళు తెలుసుకోవాలి, ఎందుకంటే వాళ్ళు పెన్షన్ ఇచ్చే తీసుకున్న నాయకులు మాకే ఓట్లు వేస్తారు. కానీ బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మీద తిరుగుతున్నారు, వాళ్ళు తెల్లబట్టలు వేసుకొని బయట తిరుగుతారు. కానీ ఇంట్లో ఓట్లు కూడా మాకే వస్తాయి. ఎందుకంటే కేసీఆర్ చేసిన పుణ్యాన వల్ల వాళ్ళు నెలకు 2000-4000 తింటారు కనుక ఓట్లు మాకే వస్తాయి. ఇప్పుడు అమెజాన్ కానీ పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఇక్కడ ఉన్నాయి, అంటే ఈ చేవెళ్ళ నియోజకవర్గంలో. ఇప్పుడు నిరుద్యోగులకు, యువతకు ఎలాంటి అవకాశాలు కల్పిస్తున్నారు? నిరుద్యోగం ఇప్పుడు కొండాకల్ కూడా రైల్వే కోచ్ పడ్డది. అది అందులో గిట్ట చాలా మందిని వీడికి 600 నుంచి 1000 మంది దాకా తీసుకున్నారు. అందులో వర్క్ చేస్తున్నారు, లోకల్ అంతా జాబ్ చేస్తున్నారు. మనం మేము పోయినాం, వాళ్ళు మమ్మల్ని గుర్తుపడతలేరు, వాళ్ళే గుర్తుపడుతున్నారు. అన్న ఎక్కడ వచ్చినా మీరు జడ్పీటీసీ అన్న ఎక్కడ వచ్చినా అంటే వాళ్ళే గుర్తుపట్టి మాకు, ఎందుకంటే వాళ్ళు ఆ డ్రెస్ చేసుకుంటే కానీ మేము గుర్తుపట్టలేము. కంపెనీ డ్రెస్ చేసుకుంటే వాళ్ళు మమ్మల్ని గుర్తుపట్టి కొంచెం వేస్తారు ఎక్కడ వచ్చి లోపలికి అని చెప్పి. చూడడానికి వచ్చినాం, బై ప్యాకేజ్ చేయడానికి వచ్చినామనేది చెప్పుకునే అవకాశం మాకు అక్కడ దక్కింది. ఘనత మాకు వాల్యూ వాళ్ళు ఇచ్చారు, కంపెనీ వాళ్ళు ఇచ్చారు. థ్యాంక్ యూ అండి. చెప్పండి, ఎమ్మెల్యే పాలన ఏ విధంగా ఉంది? యాదన్న పాలన గురించి చెప్పాలంటే మొత్తం తెలంగాణలో 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 119 ఎమ్మెల్యేలో భూతద్దం పెట్టినా కూడా ఇటువంటి ఎమ్మెల్యే దొరకరని నేను అనుకుంటున్నాను. నా అభిప్రాయం ఇది, నాదే కాదు ఇక్కడ ఉన్న ప్రజల యొక్క అభిప్రాయం. ఎందుకంటే నిరంతరమైన ఉదయం లేచిందంటే రాత్రి పగలు ఎదగకుండా ఎప్పుడు కూడా ప్రజల మధ్యలో మనం బయట చూస్తున్న ఫుల్ వర్షం పడుతూ ఉంది. నేను అనుకుంటున్నా బయటికి ఎట్లా వెళ్ళాలని చెప్పి అప్పటికే వచ్చినారు రెడీగా. ఎప్పుడు కూడా నిరంతరం రాత్రి మగళ్ళు ప్రజల సంక్షేమం కావాలా, అభివృద్ధి కార్యక్రమాల గురించి నిరంతరం మన సీఎం గారి దృష్టికి తీసుకెళ్తూ ప్రతి సమస్య గురించి కూడా నిరంతరం పోరాడుతూ ఈరోజు కనెక్టివిటీ రోడ్లు కానీ, రైతులకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కరెంట్ ప్రాబ్లం కానీ, మద్దతు ధర కానీ ఇమీడియట్గా రెస్పాన్స్ ఇస్తూ, మరి ముఖ్యంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే మొన్న టికెట్ అనౌన్స్ చేయడం జరిగింది. ఈసారి అఖండ మెజారిటీతో పబ్లిక్ గెలిపించుకుందామని అనుకుంటున్నారు. ఇంకో విషయం చెప్పాలంటే ఇప్పుడు వాళ్ళు ప్రతిపక్షాలు జమ్లీ అంటున్నారు. ఎందుకంటే జమ్లీ లేకపోతే వాళ్ళు కొంచెం భయాందోళన పడిపోయారు. ఏమైనప్పటికీ కూడా ముఖ్యంగా గెలిచేది ఎన్ని ట్రిక్కులు చేసినా కూడా హ్యాట్రిక్ మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిదే. 3వ గెలుపు కూడా మా ఎమ్మెల్యే గారిని తెలుపుకుంటున్నారు. చెప్పండి, ఎమ్మెల్యే పాలన ఏ విధంగా ఉంది? చేవెళ్ళ నియోజకవర్గం ఎటువంటి అభివృద్ధి పనులు చేస్తుంది? చేవెళ్ళ నియోజకవర్గంలో మునుపెన్నడూ లేనటువంటి విధంగా ఈరోజు చూసినట్లయితే విద్యా వ్యవస్థలో ప్రతి మండలాలకి గురుకుల పాఠశాలలు కానీ, రెసిడెన్షియల్ స్కూళ్ళు కానీ, మోడల్ స్కూళ్ళు కానీ, ఈరోజు చేవెళ్ళ స్థానికంగా మాకు ఎన్నో ఏళ్ళ సంది లేకుండా డిగ్రీ కాలేజ్ ఉండాలనే కోరిక కొన్ని దశాబ్దాల నుంచి ఉన్నది. అటువంటి దశాబ్దాలు ఉన్నటువంటి కళను కూడా ఈరోజు ఎమ్మెల్యే గారు వెంబడిపడి ఈరోజు కొత్త బిల్డింగు కూడా ఇనాగ్రేషన్కు ప్రారంభం ఉన్నది. అదేవిధంగా ఆసుపత్రికి కూడా మా దగ్గర ఎటువంటి సదుపాయాలు లేకుండా దాన్ని 30 బెడ్ ఆసుపత్రి నుంచి ఈరోజు 100 పడకల ఆసుపత్రి కూడా తీసుకొచ్చినటువంటి ఘనత మా ఎమ్మెల్యే గారిది. అదేవిధంగా ఈ రకంగా చూసినటువంటి ఏ రంగంలో అయినా సరే చేవెళ్ళలో ఎన్నడూ లేనటువంటి కార్యకలాపాలు ఈరోజు అభివృద్ధి మా ఎమ్మెల్యే గారి నాయకత్వంలో జరగడం, ఈరోజు మా కార్యకర్తలందరూ కూడా గర్వంగా మేము చెప్తా ఉన్నాం. మా పార్టీ కేసీఆర్ గారి పాలన, యాదన్న గారి పాలన ఈరోజు ప్రజారంజకంగా ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా ఆమోదిస్తూ ఉన్నారు. మరొకసారి
యాదన్నను భారీ మెజారిటీతో గెలిపించి ఈరోజు చేవెళ్ళ కాన్స్టిట్యున్సీని కేసీఆర్ గారికి బహుమతిగా ఇచ్చేందుకు ఈరోజు చేవెళ్ళలో ఉన్నటువంటి యువత మొత్తం సిద్ధంగా ఉంది. ఈరోజు ప్రతిపక్ష పార్టీలు ఎన్నో చెప్తా ఉన్నాయి, వాళ్ళు ఎన్నడూ కూడా వారి పరిపాలనలో ఎన్నడూ కూడా ఏది చేసింది లేదు, ప్రజల గురించి ఆలోచించింది లేదు, ఎన్నడూ కూడా వాళ్ళ సీట్లు వాళ్ళ పాటలు వాళ్ళే పడ్డారు. కానీ ప్రజల సంక్షేమం కోసం ఆలోచన చేసినటువంటి పార్టీలు ఏవి కూడా లేవు. కాబట్టి ఈరోజు యాదన్న మీద నిలబడడానికి కూడా ప్రతిపక్ష పార్టీలకు సరైన లీడర్ కూడా లేడు, వాళ్ళ క్యాడర్ కూడా లేదని చెప్పి ఒక పార్టీకేమో భవిష్యత్తు లేదు, ఇంకొక పార్టీకేమో చరిత్ర అనేది అగమ్య గోచరంగా మారిపోయింది. కాబట్టి ఇలాంటి పార్టీలు కూడా ఏవి కూడా మా గెలుపును ఆపలేవు. కేసీఆర్ గారి అభివృద్ధితో పాటు యాదన్న గారి అందుబాటులో ఉండడం వల్ల ఈరోజు చేవెళ్ళలో జరగాల్సినటువంటి ప్రతి అభివృద్ధి పని కూడా ఈరోజు మేము చేసుకోగలిగి ఈ చేవెళ్ళను అభివృద్ధిలో ముందుంచగలుగుతూ ఉన్నాం. రైట్, ఇక విన్నారు కదా, ఇక్కడ ఉన్నటువంటి చేవెళ్ళ నియోజకవర్గ పార్టీ కార్యకర్తలు కానివ్వచ్చు, అలాగే ప్రజలు కానివ్వచ్చు, నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి గురించి మాట్లాడారు. అభివృద్ధి పథంలో ఎంతో దూసుకుపోతుంది, ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కనిపిస్తుంది, యువతకు ఎంతో స్ఫూర్తినిస్తుంది. మా ఎమ్మెల్యేకి సంబంధించి మునుపెన్నడూ లేనటువంటి అభివృద్ధిని ఇక్కడ జరిపిస్తున్నారు. మునుపెన్నడూ ఏ ఎమ్మెల్యే కూడా చేయని పనులన్నీ ఇక్కడ జరుగుతున్నాయి. సో మరి నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో కూడా మా ఎమ్మెల్యే ఖచ్చితంగా గెలుస్తారు. ఆయన నియోజకవర్గంలో ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతాయని చెప్తున్నారు. కెమెరామెన్ దయాకర్తో సౌమ్య, ఓవర్ టు స్టూడియో.